నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. తహసీల్దార్ కు వరద సహాయ వస్తువులను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. కేరళ వరద బాధితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందంటూ వెల్లడి. విశ్రాంత ఉద్యోగి ఎస్ రామసుందర్రావు రాష్ట్ర అభివృద్ధికి పెన్షన్ డబ్బులను ఇవ్వడం అభినందనీయమన్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్ బాబు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు ఉన్న ఫ్రెండ్లీ అనుబంధానికి ఇది నిదర్శనమంటూ వెల్లడి. రాజేంద్రనగర్లోని రవాణా శాఖ ఉప ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు. గ్రామాన ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించామన్న డీటీసీ మీరా ప్రసాద్. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ వాసులకు టీడీపీ అండగా ఉంటుందని, దీనిలో భాగంగా తహసీల్దార్కు వరద సహాయ వస్తువులను అందించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ వాసులకు టీడీపీ అండగా ఉంటుందని, దీనిలో భాగంగా సహాయ వస్తువులను అందించడం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఫ్లైఓవర్ వద్ద గల తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ వ్యక్తిగత కార్యాలయం వద్ద వరద సహాయ వస్తువులను తహసీల్దార్ పాపమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ, కేరళ వరద బాధితులకు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ వరద బాధితులకు అండగా ఉంటుందన్నారు. దీనిలో భాగంగా టీడీపీ నియోజకవర్గం తరపున దుప్పట్లు, చీరలు, మెడికల్ కిట్లను అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య, కౌన్సిలర్లు పొట్లూరి కృష్ణారావు, సొంటి రామకృష్ణ, నాయకులు లంకాదాశ్రీ ప్రసాదరావు, వాసి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ కేరళ వరద బాధితుల సహాయ నిధి కోసం మా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సహాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్ఫూర్తితో నేను ఇక్కడ అడగటం జరిగింది. చంటి గారికి కబుర్ చేశాను, మళ్ళీ మనం టౌన్లో వాళ్ళందరికీ చేశాను. అందరూ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళు ఇస్తున్నారు. నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నేను కావాల్సింది చేస్తానమ్మా అన్నారు. ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే ఇంకా కేరళకు పంపడానికి సహాయం చేసేవాళ్ళు ఎవరైనా సరే వస్తు రూపంగా కానీ కొన్ని ధనం ఇచ్చినా దానికి సంబంధించిన వస్తువులు కొని మేము అక్కడికి పంపిస్తాము. మేము కలెక్టర్ గారికి అందజేస్తామండి. ఎవరైనా సరే వరద బాధితులకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మొన్న జరిగిన కేరళలో తుఫాను కోసం కేరళ రాష్ట్రం చాలా నష్టపోయింది. ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడతాం. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కేరళలో ఇంత పెద్ద ఎత్తున తుఫాను ప్రజల్ని చాలా ఇబ్బందులకరంలో తీసుకెళ్తాం. చాలా బాధాకరం. వారికి సంఘీభావంగా ఈ రోజున మన రాష్ట్రం చరిత్ర చూసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ మన భారతదేశంలో ఎక్కడ జరిగిన విపత్తు వచ్చినా, ఎర్త్క్వేక్స్ కానీ వరదలు కానీ ఈ విధంగా నష్టం కలిగినప్పుడు ఆ ప్రాంత ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ బాధ్యతగా అనేక రకాలుగా గతంలో ఒరిస్సాలో కానివ్వండి, ఈ విధంగా ఇక్కడ ఆర్థికంగా కానీ సామాజికంగా అన్ని రకాలుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుండి నష్టపోయిన ప్రజలకి మా వంతు మా పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున సహాయాన్ని ఎంఆర్ఓకి అందిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున సహాయాన్ని ప్రజలను కోరుతూ నష్టపోయిన కేరళ రాష్ట్ర ప్రజానికానికి ఆదుకోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి సమాజం సేవ కోసం ఈ పార్టీ ముందుందని చెప్పి గుర్తు చేస్తూ సెలవుస్తున్న. జై జన్మభూమి. ఈ రోజున కేరళ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ తరపున రావేంకట సార్ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా అన్న ఎన్టీ రామారావు స్ఫూర్తి, ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. 1977 సంవత్సరంలో కూడా మరి తుఫాను సమయంలో కూడా ఆయన కూడా జోలు పెట్టి సందాలు పోజేసి ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఈ కార్యక్రమం అందరూ కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరినీ కోరుకుంటున్నాం. ప్రజలు కూడా ఈరోజు ఇక్కడ మరి మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ఇది బస్టాండ్ సెంటర్ కనుక ఇక్కడ కూడా విరాళాలుగా ఏర్పాటు ఒక డబ్బా కూడా పెట్టడం జరిగింది. గుడివాడపట్నం ప్రజలందరూ కూడా మరి ఎవరితో వాళ్ళు చేసినట్టయితే ఇక్కడి నుంచి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో, ఆర్డీఓ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రానికి పంపడం జరుగుతుందని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కేరళలో మరి వాతావరణం ఇబ్బంది పెట్టింది కేరళ ప్రజల్ని. వరదలు బీభత్సానికి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవడమే కాకుండా వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లడమే కాకుండా పశు సంపద లక్షల్లో చనిపోయి ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అటువంటి విపత్తుని ఈ రోజున జాతీయ విపత్తుగా గుర్తించి
ప్రతి ఒక్కరూ మానవతా ధర్మంతో మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ పౌరుడిగా ప్రతి ఒక్కరి మీద ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గం తరఫున మరి కొంత సహాయాన్ని తహసీల్దార్ గారి చేతుల మీదుగా వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అందరికంటే ముందే స్పందించి ప్రభుత్వం తరఫు నుంచి 50 కోట్ల రూపాయల సహాయాన్ని కూడా మరి అందించడం జరిగింది. అట్లాగే ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఎవరికాళ్ళు వాళ్ళకి తోచినటువంటి సహాయం చేస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు గుడివాడ చైతన్యవంతమైనటువంటి పట్టణం ఈ రాష్ట్రంలోనే. గుడివాడ ప్రజలు కూడా స్పందించి తప్పనిసరిగా కేరళ బాధితులకి చేతనైనంత వరకు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రోజున గత 20 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కేరళలో జరిగినటువంటి విపత్తు. దానికి దేశం అంతా కూడా కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి విపత్తుకి చలించి ఎవరు తోచిన సహాయాన్ని వారు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున 10 కోట్ల రూపాయలు కేరళ రాష్ట్రానికి, అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసిన మీదట ఈ రోజున తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గం రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళకి కావాల్సిన బట్టలు, అదే దుప్పట్లు, వాళ్ళకి కావాల్సిన ఈ వస్తువులు, డెటాల్ సీసాలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సేకరించి డబ్బు కూడా కొంత సేకరించి తెలుగుదేశం పార్టీ తరఫున పంపించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఉన్నాం. వరద బాధితుల సహాయార్థం గుడివాడ నియోజకవర్గంలో రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేరళ రాష్ట్రం వరదలో 13 జిల్లాలు కూడా అతలాకుతలమై కేరళ రాష్ట్రాన్ని, అక్కడ ప్రజల్ని చాలా ఇబ్బంది గురి చేసింది. వారి సహాయార్థం తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా వంతు కృషి మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే వరద బాధితులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. గతంలో చూసుకుంటే 1977 తుఫాన్లో అన్న నందమూరి తారక రామారావు గారు జోలిపట్టి ఆ రోజున సహాయం చేసినటువంటి విధానం కానివ్వండి, తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇతరత్ర చోట్ల జరిగినటువంటి వరద బాధితులకు సహాయార్థం కానివ్వండి, అలాగే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే దగ్గరుండి ఆ జిల్లాని, ఆ విశాఖని బాగు చేసిన తీరు కానివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేమందరం కూడా తగిన సహాయం చేయాలని చెప్పేసి రావి వెంకటేశ్వరరావు పెన్నె బాబ్జీ గారు, సంటి గారు మరి వీళ్ళందరూ కూడా పూనుకుని దీన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అన్ని దేశాల నుంచి కూడా విధిగా విరాళాలు ఇస్తున్నారు, ఆదుకోవాల్సిన బాధ్యతగా ఆదుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా ఆదుకుంటానికి అలాగే ఎంఆర్ఆర్ ద్వారా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో కొంత తమ విధిగా మరి విరాళాలు ఇచ్చి ఆదుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కేరళ రాష్ట్రంలో తుఫాను విపత్తు నిమిత్తము, ఎందుకంటే గుడివాడ పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున ఎడ్యుకేషన్ పరంగా కేరళ రాష్ట్రం ముందున్న రాష్ట్రం కింద యువత ఎంతో నష్టపోయారు కనుక తెలుగుదేశం పార్టీ అన్ని సాట్ల నుంచి అనేక రీతిలుగా సహాయపడుతూ ముందంజలో ఉంది. అలాగే గుడివాడ పట్టణం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అనేకమైన కార్యక్రమాలు వారికి సహకారం, ఎందుకంటే వారికి కావాల్సినంతా మనం సమకూర్చలేం, కానీ మన తోటి సోదరులుగా మనం భావించి వాళ్ళు తుఫాన్ విపత్తులో నలిగిపోయి ఉన్నారు కనుక వారికి గుడివాడ పట్టణం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఎంతో చేయూతనివ్వాలని అన్ని రకాలుగా పార్టీ తరఫున ముందంజకు తీసుకెళ్తూ అనేక మందితో సహకారం అందిస్తూ ముందుకు సాగుతున్నామని ఈ సభాముఖం తెలియపరుస్తూ ముగిస్తున్నాను. కేరళలో వరదల సంభవించడం మనం చూస్తున్నాం. 10 రోజుల నుంచి విడతెరపన వర్షాలు రావటం, అట్లాగే ప్రజలు ఎంతో నష్టపోయారు కనుక మన ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రం తరఫున కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని 10 కోట్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అట్లాగే ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కూడా పార్టీ క్యాడర్ అందరూ కూడా స్పందించి నిత్యావసర సరుకులు కానీ పప్పు దినుసులు అన్నీ కూడా కేరళ పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా ఎంతో కొంత సాయం చేసి కేరళ పంపించడం కోరుకుంటాను. ఇవన్నీ కూడా మన తహసీల్దార్ వారికి అందజేస్తే వాళ్ళు కేరళ పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు కనుక మీ అందరూ మనస్ఫూర్తిగా ఎంతో సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశ్రాంత ఉద్యోగ శ్యామ్ సుందర్ రావు తనకు వచ్చే పెన్షన్లో 5,000 రూపాయలు రాజధాని నిర్మాణానికి, 5,000 రూపాయలు పోలవరం నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని
ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుశూరి అశోక్ బాబు అన్నారు. విశ్రాంత ఉద్యోగి ఎస్ శ్యామ్ సుందర్రావు తనకు వచ్చే పెన్షన్లో 5,000 రూపాయలు రాజధాని నిర్మాణానికి, 5,000 రూపాయలు పోలవరం నిర్మాణానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పరుశూరి అశోక్ బాబు అన్నారు. స్థానికంగా ఒక ప్రైవేటు కార్యక్రమానికి విచ్చేసిన అశోక్ బాబు స్థానిక ఎన్జీఓస్ హోంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం గుడివాడ డివిజన్ సమావేశంలో మాట్లాడుతూ గుడివాడ తాలూకా యూనిట్ సభ్యులు ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగి ఎస్ శ్యామ్ సుందర్రావు తనకు వచ్చే పెన్షన్లో 10,000 రూపాయల రాష్ట్ర అభివృద్ధి పనులకు కేటాయించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు ఉన్న ఫ్రెండ్లీ అనుబంధానికి ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణ, పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్, గుడివాడ తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ ఫరీద్ బాషా, జి రాజేంద్ర ప్రసాద్, సభ్యులు అప్పారావు, మధు, బివై విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ ఎన్జీఓ యూనిట్లో పెన్షనర్గా పనిచేస్తున్న శ్యామ్ సుందర్రావు అనే ఆయన ఎన్సీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన ఈ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ పడుతున్న ఇబ్బందులు, ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఉన్న ఒక మంచి వాతావరణంలో బహుశా ఈ డెవలప్మెంట్ కానీ ఈ యాక్టివిటీస్ కానీ గవర్నమెంట్కి ఎంప్లాయీస్కి ఉన్న రిలేషన్స్ కానీ వీటన్నిటి దృష్ట్యా ఆయన ఇన్స్పైర్ అయ్యి తనకు వచ్చే పెన్షన్లో నెలకు ఒక 5,000 రూపాయలు, నెలకు 5,000 రూపాయలు క్యాపిటల్ డెవలప్మెంట్కి, ఇంకొక 5,000 రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి తను చనిపోయే వరకు తన పెన్షన్లో నుంచి ప్రతి నెల డైరెక్ట్ చేసి గవర్నమెంట్ని రికవర్ చేసుకోమని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారికి మరి జూన్లో ఇచ్చారు. దాని మీద మరి అక్కడ ఏ చర్యలు జరిగినాయి ఏంటి అనేది అంటే ఈ లెటర్ మీద రికవరీ ఎలా చేయాలని దాని మీద ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే ఆయన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి రిటైర్ అయినప్పుడు జనరల్గా పెన్షన్ చాలలేదనో ఇంకా మాకు కొన్ని ఫెసిలిటీలు అడిగే పరిస్థితుల్లో మరి ఈ జిల్లావాసిగా ఎన్సీసీ డిపార్ట్మెంట్లో ఉంటూ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీని సపోర్ట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఖచ్చితంగా శ్యామ్ సుందర్ గారిని మరి త్వరలో ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన కోరిన విధంగా 5,000 రూపాయలు మన రాజధాని నిర్మాణానికి నెలకి, ఇంకొక 5,000 రూపాయలు ప్రాజెక్టు నిర్మాణానికి తన జీవితాంతం అంటే తను ఎంతవరకు బతికున్నా అంతవరకు ప్రతి నెల ఈ అమౌంట్ని రికవర్ చేసే విధంగా ఉత్తర్వులు ఇప్పిస్తాం. ఇటువంటి అంటే ఈ అమౌంట్ క్యాపిటల్కి కానీ పోలవరానికి కానీ పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తి అనేది ఉద్యోగులకు కానీ ప్రజలకు కూడా మరి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ కేరళలో మనకి వరదలు వచ్చినాయి, అందరం కూడా రియాక్ట్ అయ్యాం. అలా ఒక న్యాచురల్ కెలామిటీస్ కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఉద్యోగులుగా ముందుకు రావడం అనేది ఆ అవకాశం మరి మా ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇచ్చే అవకాశం వచ్చింది. నేను కూడా ఐఎమ్ ఫీల్ హ్యాపీ అండ్ ఐ ప్రౌడ్ టు సే దట్ సచ్ పర్సనాలిటీ will definitely inspire every employee and every citizen of the Andhra Pradesh. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆదేశాల మేరకు గ్రామాన ఎల్ఎల్ఆర్ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి మీరా కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఆదేశాల మేరకు గ్రామాన ఎల్ఎల్ఆర్ మేళాను ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఈ మీరా ప్రసాద్ అన్నారు. స్థానిక రాజేంద్ర నగర్లోని రవాణా శాఖ ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ ఆదేశాల మేరకు జూన్ 18 నుండి 24వ తేదీ వరకు జిల్లాలో 140 గ్రామాల్లో ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించామన్నారు. ఈ మేళాల ద్వారా 11,232 మంది లబ్ధిదారులు ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తులు చేసుకోగా 9,548 మంది అర్హత సాధించారన్నారు. వీరికి ఎల్ఎల్ఆర్ ధృవీకరణ పత్రాలను అందజేశామన్నారు. రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, రెండవ స్థానంలో నిలిచిన జిల్లాకు సగానికి పైగా తేడా ఉండటం అధికారులు సిబ్బంది పనితీరుకు నిదర్శనమన్నారు. కొత్త వాహనాలకు నెంబర్లు కావాల్సిన వారు ఈ బిల్డింగ్లో పాల్గొని కోరుకున్న నెంబర్లను పొందవచ్చునన్నారు. 30 రోజులలోపు వాహనాలకు నెంబరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఆన్లైన్లో సేవలు పొందేవారు తొలుత వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులకు ఆధార్ సీడింగ్ చేసుకోవటం తప్పనిసరి అని అన్నారు. రవాణా శాఖలో ఎటువంటి అవకతవకలకు చోటు లేదని, రవాణా శాఖలో అందించే పౌర సేవలను పారదర్శకంగా అందించడం జరుగుతుందని డీటీసీ మీరా ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు
ఈరోజు రవాణా శాఖకు సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు కూడా APRTS-citizen.epragati.org అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం జరిగింది. సో ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. కార్యాలయానికి రావాల్సినటువంటి అవసరము ఎట్టి పరిస్థితుల్లో లేదు. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్సాక్షన్స్ కానీ, మీ యొక్క మోటార్ వాహనం యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ మీరు ఆన్లైన్లో జరుపుకోవాలంటే ముందుగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ని, ఆ వాహనాన్ని మీ యొక్క ఆధార్ తోటి లింకప్ చేసుకోవాలి. దీన్ని ఆధార్ షీడింగ్ అంటాం. ఈ ఆధార్ సీడింగ్ కూడా ఈ వెబ్సైట్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. మన కృష్ణా జిల్లాలో 2016 జూలై నుంచి కొత్త వాహనాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసడం జరిగింది కాబట్టి ఆ వాహన యజమానులు ఎవరూ కూడా ఈ ఆధార్ సీడింగ్ ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే 2016 జూలై ముందు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో ఆ వాహనదారులు అందరూ కూడా, అంటే మన జిల్లాలో దాదాపు 14 లక్షల వాహనాలు ఉన్నాయి. అందులో 1,50,000 వరకు రవాణా వాహనాలు ఉన్నాయి. ఈ వాహన యజమానులు అందరూ కూడా వారి వాహనాలని వారి ఆధార్ కార్డు తోటి లింకప్, ఆధార్ సీడింగ్ చేసుకున్నట్లయితే ఇక ఆ వాహనానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కానీ, చేంజ్ ఆఫ్ అడ్రస్ కానీ, NOC కానీ, ఆల్టరేషన్ కానీ, థెఫ్ట్ అబ్జెక్షన్ కానీ, రివోకేషన్ కానీ, లేదా హైపోతికేషన్ టెర్మినేషన్, హైపోతికేషన్ అగ్రిమెంటు, మొత్తం అన్ని సర్వీసెస్ని కూడా ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. ఒకవేళ మీకు తమ్ డివైస్ కనుక అందుబాటులో లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ కానీ, ఈ సేవా సెంటర్ కానీ, మీ సేవా సెంటర్ కానీ, లేదా నియరెస్ట్ ఎనీ డీలర్, ఈ షోరూమ్ డీలర్లు దగ్గర కూడా ఈ ట్రాన్సాక్షన్స్ మీరు పొందవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఫిజికల్ టెస్ట్ కానీ, వాహనం యొక్క రెన్యువల్ ఆఫ్ ఫిట్నెస్ కానీ, ఈ 3 ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మీరు ముందుగానే ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని ఫీజు ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి మీ యొక్క టైంకి మీరు టెస్ట్కి అటెండ్ అయితే సరిపోతుంది. కాబట్టి అన్ని ట్రాన్సాక్షన్స్ని మీరు ఆన్లైన్ ద్వారా పొందొచ్చు. అలాగే కృష్ణా జిల్లాలో జూన్ 18 నుంచి జూన్ 24 వరకు జరిగినటువంటి గ్రామస్థాయి LLR మేళాల్లో 11,232 మందికి టెస్టులు కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయినటువంటి 9,548 మందికి LLR ఇష్యూ చేయడం జరిగింది. ఈ మేళాలకు వచ్చినటువంటి అనూహ్య స్పందనని దృష్టిలో పెట్టుకుని మేము గ్రామ స్థాయిల్లో మేళాలు కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా ఎక్కడైనా అసోసియేషన్స్ కానీ, లేదా ఏవైనా యూనియన్స్ ఇట్లాంటి వాళ్ళ అవసరం ఉంది, మా దగ్గర కండక్ట్ చేయండి లెర్నింగ్ లైసెన్స్ మేళా అంటే కనుక మేమే మీ దగ్గరకు వచ్చి ఈ యొక్క లెర్నింగ్ లైసెన్స్ మేళాలను కూడా కండక్ట్ చేస్తామని తెలియపరుస్తున్నాము. కాబట్టి అట్లా మీ దగ్గర మేళాలు కావాలన్న వాళ్ళు రోటరీ క్లబ్బులు కానీ, లయన్స్ క్లబ్బులు కానీ, జేఏసీస్ కానీ అట్లా ఎవరైనా సరే మీరు కండక్ట్ చేస్తామంటే మా కోఆర్డినేషన్ తోటి మేము తప్పనిసరిగా మీకు సహకరిస్తామని తెలియపరుస్తున్నాము. సో మా యొక్క ఉద్దేశం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అందజేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మేము ముందుకు పోతున్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అవసరం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇక ఈ రహదారి ప్రమాదాలకు సంబంధించి కృష్ణా జిల్లాలో కలెక్టర్ గారి అధ్యక్షతన ప్రతి నెల కూడా ఈ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ మీటింగ్ జరగటం మూలంగా మనకి జిల్లాలో చాలా సత్ఫలితాలు వచ్చినాయి. 2016తో పోల్చుకున్నప్పుడు 2017లో ఈ రహదారి ప్రమాద మరణాలని 105 మరణాలను తగ్గించి మనం ప్రభుత్వం వారి ద్వారా రోడ్ సేఫ్టీ ఛాంపియన్ అనేటువంటి అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం వారు మనకి 1,10,00,000కి విలువ చేసేటువంటి రోడ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ మనకు అందజేశారు. అంటే వాటిలో 43 బ్రెత్ అనలైజర్స్, 5 స్పీడ్ గన్నులు, ఒక టోయింగ్ వెహికల్ మనకి సమకూర్చడం జరిగింది. వీటిని ఉపయోగించి మనం కంటిన్యూస్గా రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. మీరు కనుక నడిపేవాళ్ళు, కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా జిల్లాలో రహదారి భద్రతకి సంబంధించి మనం ఒక డెమో కారిడార్ని కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. వారి అనుమతితోటి మనం ఈ పునాదిపాడు, మానికొండ, వెంట్రప్రగడ, గుడివాడ, ముదినేపల్లి, ఏలూరుపాడు, కాళ్ళకూరు, భీమవరం ఈ రోడ్ని డెమో కారిడార్కి రికమెండ్ చేయడం జరిగింది.
రికమెండ్ చేయడం మూలంగా అది శాంక్షన్ అయితే కనుక ఈ రోడ్లో ప్రమాదాలు తగ్గించడానికి మనకి ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ రావడమే కాకుండా ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా రహదారి భద్రతా నియమాలని తూచా తప్పకుండా పాటించినట్లయితే రహదారి ప్రమాదాలను తగ్గించగలం, ప్రమాద మరణాలను కూడా తగ్గించగలం. థ్యాంక్ యూ. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఇటీవల జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ ఐక్య కూటమి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుడివాడ మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మిగతా యూనియన్లు విఫలమయ్యాయని, ఒక్క ఐక్య కూటమి మాత్రమే సమస్యలను పరిష్కరించగలదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఇటీవల జరిగిన గుర్తింపు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ ఐక్య కూటమి విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన విజయోత్సవ సభలో రావి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పెద్ద సంస్థ అయిన ఆర్టీసీని ప్రభుత్వ రంగం సంస్థగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, కార్మిక పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరహాల నాయుడు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరయ్య, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ అరకిపూడి రామశాస్త్రులు, జిల్లా నాయకులు వైఎస్ఆర్ రావు, రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ కార్మికుల కష్టాలని గాలిలోకి వదిలేసి కేవలం స్వార్థాలు రాజకీయాలు చేస్తా అనేక ఇబ్బందులు పడ్డాం. నేను గత సంవత్సరం నుంచి కూడా అనేక పోరాటాలు మనం చేస్తున్నాం. మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యలతో కన్సర్న్ అధికారులతో మాట్లాడుతున్నా. కానీ మొన్న కూడా ఎండి గారితో చైర్మన్తో కలిసాం. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇది వేదిక ద్వారా డిపో మేనేజర్ గారు కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికే చాలా సార్లు నా అర్జీలు ఉత్తర రూపంలో ఇచ్చాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీ యొక్క న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఆ విధంగా పనిచేయాల్సిందే. ఈ రోజు ఈ సంస్థ అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా అయితే పోలీసు యొక్క ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తీసుకొచ్చి ప్రతి ఒక్క వినియోగదారుడికి ఎవరైతే వాళ్ళ ప్రయాణం చేస్తారో అన్ని సౌకర్యాలు అందించే విధంగా ఆ గమ్యానికి సేఫ్ గా చేరే విధంగా అందరూ కూడా పనిచేయాలి. తప్పకుండా ఆ విధంగా ఇవాళ ఈ గెలుపు మీ యొక్క గతంలో మీరు పడిన ఇబ్బందులు వాళ్ళ ఐక్య కూటమి చాలా కాలం తొక్కేశారు. ఈ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులందరూ కూడా కేవలం మా స్వార్థాలను రాజకీయాలు చేస్తా చాలా నష్టపెట్టారు. మన దాని కథే ఈ రోజున నాకు ఇక్కడ కనపడింది. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే దీంట్లో భాగస్వాములై గట్టిగా పనిచేశారో ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలిసిన జై హింద్, జై జన్మభూమి. ఐక్య కూటమి విజయం కార్మిక విజయం. ఇది కార్మికులకే అంకితం. కార్మికులు సంఘటితంగా ఈ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో న్యాయం, ధర్మం, కార్మికుల కోసం పోరాడేటటువంటి కూటమి ఈరోజు విజయం సాధించింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏ సంఘమైనా సరే నిలబడాలంటే ఆ సంఘంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క బాగోగులు ఆ సంఘం పట్టించుకున్నప్పుడే తప్పనిసరిగా ఆ సంఘానికి కానీ ఆ సంస్థకు కానీ మనుగడ ఉంటుంది. మరి ఈ రోజున 12,000 పైచిలుకలు నడుపుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ లక్షలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానం చేర్చేటటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏదైతే కార్మిక పరిషత్ ఉందో, కార్మిక పరిషత్ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినటువంటి నాయకత్వం. ఈ రోజు మా కార్మిక పరిషత్తు ఈ ఐక్య కూటమిలో ఉంది. వారికి మద్దతుగా మరి ఈ ఐక్య కూటమికి మేము రావి వెంకటేశ్వర మరి మద్దతు తెలియజేశాం. తప్పనిసరిగా ధర్మం, న్యాయం విజయం సాధించింది. మీరందరూ కూడా మీ యొక్క న్యాయమైనటువంటి కోరికల సాధనలో, మీ యొక్క పోరాటాల్లో తప్పనిసరిగా మా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు
ప్రభుత్వంలో ఉన్నది కూడా ప్రజల ప్రభుత్వం, ప్రజలకి కార్మికులకి అండగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కార్మికులకి అండదండలుగా ఉంటుందని చెప్పి, కార్మికులకు న్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఇంతటి ఘనంగా విజయోత్సవ సభ నిర్వహించడంతో పాటు మాకు కూడా ఘనమైనటువంటి స్వాగతం పలికినటువంటి కార్మిక సోదరులందరికీ, సోదరిమణులకి మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సేటివ్గా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఐక్య కూటమి గెలిచింది అనేది వాస్తవంగా గెలవాల్సింది ఐక్య కూటమే. ఎందుకంటే ఈ ఐక్య కూటమి ప్రధాన లక్ష్యం ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేదే మొదటి డిమాండ్. ఈ డిమాండ్ వల్ల లాభం కార్మికులకు కాదు, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకి. కార్మికులు ఉద్యోగం చేస్తాడు, వెళ్ళిపోతాడు, వాళ్ళు 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుకి ట్రాన్స్పోర్ట్ రంగంలో తక్కువ టిక్కెట్లతో, తక్కువ రేటు టిక్కెట్లతో పేద ప్రజల్ని గమ్యాలకు చేర్చేది ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే అది ఆర్టీసీ అని నేను గర్వంగా చెప్పగలను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలో అతి పెద్దది ఆర్టీసీ. ఈ ఆర్టీసీని మీరు కాపాడుకుంటాకి మన ప్రాణాలు పోయినా అడ్డుకుని ఈ ఆర్టీసీని రక్షించుకోవాలి. రక్షించుకునేటట్టు మనతో పాటు కార్మికులతో పాటు ప్రజలకు కూడా సంసిద్ధం చేయాలని నేను కోరుకుంటూ, ఐక్య కూటమి విజయాలు ఎప్పుడు నలుగురు కలిస్తే విజయం ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటుంది. ఆగస్టు 9 ఆర్టీసీ జరిగిన గుర్తింపు ఎన్నికలు, సంస్థ పరిరక్షణ, కార్మిక వర్గ హక్కుల రక్షణ సాధన కోసం గతంలో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయనటువంటి సంఘాన్ని ఓడించాలనేటువంటి ఆలోచనతో కార్మిక వర్గం మీద విపరీతమైనటువంటి పనిభారాలు పెంచేటువంటి విధానానికి స్వస్తి పలకాలని, ఈ సంస్థను రక్షించుకోవడంతో పాటు సంస్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రభుత్వం దగ్గర మరింత లాభదాయక పద్ధతుల్లో కొన్ని నిర్ణయాలు చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి ఆర్టీసీ ఉన్నటువంటి ప్రధానమైన సంఘాలని ఒక వేదిక మీద తీసుకురావడంలో మొట్టమొదటి మనం విజయం సాధించాం. ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడే ఆర్టీసీలో ఐక్య కూటమి విజయం ఆ రోజునే ఖాయమీ అయిపోయిందని చాలా స్పష్టంగా చెప్పాము. ఈ కూటమిలో భాగస్వాములు కానిటువంటి సంఘం మన పక్కనే ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి రీజన్లో ఉన్నటువంటి యునైటెడ్ వర్కర్స్, వారు కూడా బేషరతుగా మనకు మద్దతు ప్రకటించడం, అలాగే ఆర్టీసీలో ఉన్నటువంటి కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఆఫీస్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసవా సంఘం కూడా మనకు మద్దతు తెలియచేయడం, అలాగే ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి సెక్యూరిటీ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా ఈసారి ఈ కూటమి విజయాన్ని కాంక్షిస్తూ మనకు లేఖలు రాయటం, ఇవన్నీ కూడా మనకు తోడ్పడింది. వారు పెంచినప్పటికీ అంటే సుమారు 62% ఉన్నటువంటి వారిని ఇవాళ 86% పెంచి లాభాల బాటలో ఈ సంస్థను మనం ముందు నడిపిస్తున్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాలు, అది కేంద్ర ప్రభుత్వమా లేదా ఏ ప్రభుత్వాన్ని పక్కన పెడితే డీజిల్ ఆయిల్ మీద ధరల నియంత్రణ ప్రభుత్వం చేతిలో లేకపోవడం వల్ల ఇవాళ మనం ఎంత కష్టపడి 6% పెంచినప్పటికీ కూడా ఆర్టీసీ మరింత నష్టాల వీపులోకి నెట్టబడతా ఉన్నది. చాలా స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, దాని మీద సరైనటువంటి నిర్ణయాన్ని సరైనటువంటి సమయంలో తీసుకుంటామని చెప్పని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎన్ఎంయు నాయకుని దుర్గతనికి వ్యతిరేకంగా ఎంప్లాయీస్ యూనియన్ ఐక్య కూటమి నాయకులు ధర్నా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎన్ఎంయు ఓటమి పాలైన తరువాత ఆ యూనియన్ నాయకులు కంట్రోలర్ ఏడుకొండలు కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అతనికి డిపో మేనేజర్ బాలాజీ వత్తాసు పలుకుతున్నారని, వెంటనే ఏడుకొండలపై చర్యలు చేపట్టాలని ఎంప్లాయీస్ యూనియన్ డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, కెఎస్ రావులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ డిపో గేటు వద్ద ఎన్ఎంయు నాయకునికి తీరుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు విధులకు వెళ్లే ముందు సంతకాలు పెట్టలేదని ఏడుకొండలు పేర్కొనడం దారుణమన్నారు.
ఉన్నత అధికారిని ప్రలోభాలకు గురి చేస్తూ డ్యూటీకి వెళ్లకున్నా మస్టర్లు వేసుకుంటున్నారన్నారు. ఆదివారం రోజున జీపు డ్రైవర్లు ఇద్దరికి మస్టర్లు వేయడం దారుణమన్నారు. యూనియన్ కు సంబంధించిన వారికి ఏడుకొండలు అండగా నిలబడి దొంగ మాస్టర్లు వేస్తున్నాడని, అతనిపై వెంటనే యాజమాన్యం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎంప్లాయీస్ యూనియన్, ఐక్య కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొంతకాలంగా గుడివాడ డిపో నందు ఆన్ డ్యూటీ కంట్రోలర్గా ఉంటూ డి కొండలు ఐక్య కూటమిలో ఉన్న కార్మికులందరినీ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా, దీనికి నిదర్శనంగా ఒక కంప్లైంట్ సిడి రూపాన, పెన్ డ్రైవ్ రూపాన, ఫోటోల రూపాన డిఎం గారికి అందజేశాం. దాని మీద ఎంక్వైరీ పెట్టి అడ్వైజింగ్ లెటర్ ఇచ్చి సరిపెట్టినారు. మళ్ళీ దాని నిమిత్తం తర్వాత చాలా దాడులు చేశారు. అది ఆయన ఎదురుగా నిరూపించి మళ్ళీ చెప్పాం. ఆయన మేనేజ్మెంట్ వినిపించుకోవాలి. ధర్నా నిమిత్తం అప్పుడు ధర్నా కాల్పరి చేశాం. చర్చల నిమిత్తం వైఎం మీడియాగా అసిస్టెంట్ మేనేజర్ సిఐ గారితో చర్చలు జరిపి 2 రోజుల్లో అతను అక్కడి నుంచి తొలగిస్తానని చెప్పారు. ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. అయినా సరే ఆయన వైఖరి మారకుండా, ఏడుకొండలు పర్మిషన్ లేకుండా నేను ఏది చేయను, అంతా నా ఇష్టమైన వైఖరి మళ్ళీ మొదలైంది. దీని నిమిత్తం ఈరోజు ధర్నా కాల్పరి చేస్తుందండి. ఎలక్షన్లో మన జరిగిన వెరిఫికేషన్లో ఎన్ఎంఈ ఓడిపోయేసరికి ఆయన ఇంకా అభద్రత భావనకు గురైపోయి ఈ మధ్యకాలంలో ఇంకా మహిళా కండక్టర్ని చాటి దగ్గర చాలామందిని నానా రకాల మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీని వైఖరి మళ్ళీ డిఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మళ్ళీ ఎంక్వైరీ అన్నాడు. ఇలా కాలం గడుపుకుంటూ ఆయన ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇది ఒకటి ముఖ్య ఉద్దేశం అండి. రెండోది, మన జరిగిన వెరిఫికేషన్ ముందు చాలామంది కార్మికులకు ఆబ్సెంట్లు, సిక్కులు చేశారు. యూనియన్ గెలిచిన తర్వాత మొదటి రిప్రజెంటేషన్గా అందరికీ సమన్వయంగా, ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని ఆబ్సెంట్లను సరిచేసి ఇక నుంచి అలా జరగకుండా మీకు మేముగా కలిసి పనిచేస్తాం, సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిది మార్చను, నాకు సిటిఎం గారి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి మాతో చెప్పారు. ఎన్ని అయిపోయింది, ఏడుకొండల మహత్యం ఏంటో తెలియదు. మళ్ళీ కొంతమంది పక్షపాత వైఖరి వ్యాఖ్యరిస్తూ కొంతమందికి ఆబ్సెంట్లను సరిచేసినారు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైన వారికి పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాం. మన సంస్థలో ఉద్యోగ నియామకాల విషయంలో అయితే కుల ప్రాతిపదిక ఇచ్చారు, కానీ విధి విధానాల్లో ఎక్కడో కూడా అలాంటి ప్రస్తావన లేదు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. కానీ ఈ ఆర్టీసీలో అధికార యంత్రాంగం రికగ్నైజ్డ్ బాడీకి కొన్ని రాయితీలు ఇచ్చినప్పటికీ అది మించి వారు ఎక్కువగా రికగ్నైజ్తోనే చేస్తున్నారు. కానీ కార్పొరేషన్లో నార్మ్స్ తక్కువ ఉన్నప్పటికీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో కూడా ఈ నార్మ్స్లోనే ఉన్న కార్మికులనే వాడుకుంటూ సామాన్య కార్మికులు లీవ్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఉదాహరణగా ఒక తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయాడు, వాళ్ళు దిన కార్యక్రమం పెట్టుకోవాలన్నా వాళ్ళు ఇయ్యాల కాదు రేపు పెట్టుకోమనే భావంతో మాట్లాడుతున్నారు తప్ప కార్మికుడి అవసరాన్ని గుర్తించట్లా. దీన్ని మనకి ప్రతిఘటిస్తున్నాం మేము. ఈ యొక్క సమస్యల మీద కార్మికులు విసిగి వేసారిపోయి ఐక్య కూటమికి ఘన విజయం ఇచ్చారు. ఆ విజయాన్ని మేము పూర్తికాలం వాళ్ళ యొక్క శ్రేయస్సు కొరకు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ మరి కార్మికుల యొక్క అవసరాలు ఎన్నుదండుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ కార్మిక వర్గం ఎంతో అశాంతికి గురైతేనే కానీ ధర్నా వరకు రావడం జరిగింది. ముఖ్యంగా డ్యూటీ బుకింగు కంట్రోల్ చార్జ్ డ్యూటీ బుకింగ్లో డ్యూటీలు వేసే వాళ్ళని టి8 గారు అనే ఆయన్ని అన్ని యూనియన్లు, డిపోలో ఉన్న అన్ని యూనియన్లు వ్యతిరేకిస్తే వ్రాతపూర్వకంగా తీసేయడం జరిగింది. అదేవిధంగా డిఎం గారు ఒక కండక్టర్ గారిని డ్యూటీ బుకింగ్కి పర్మిషన్తో పైకి పంపించడం కూడా జరిగింది. కార్మికులందరూ హర్షిస్తున్న టైంలో ఆ కండక్టర్ గారిని తీసేసి మళ్ళీ టి8 గారిని ఇవ్వటం కార్మికుల యొక్క అశాంతికి నిదర్శనం అని చెప్పి తెలియపరచుకుంటున్నా. ముఖ్యంగా ధర్నా దాకా వచ్చిందంటే కారణం డిఎం గారు కొన్ని సమస్యలు పరిష్కరించకపోవడం మూలంగా కార్మికుల యొక్క అశాంతిని తెలియజేయడం కోసం ఈ ధర్నా కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే డిఎం గారు మేము రాసిచ్చినటువంటి మెమోరాండంలో ఉన్నటువంటి సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తహసీల్దార్ కు వరద సహాయ వస్తువులను అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. కేరళ వరద బాధితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందంటూ వెల్లడి.
విశ్రాంత ఉద్యోగి ఎస్ శ్యామసుందర్రావు రాష్ట్ర అభివృద్ధికి పెన్షన్ డబ్బులను ఇవ్వడం అభినందనీయమన్న ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి అశోక్ బాబు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు ఉన్న ఫ్రెండ్లీ అనుబంధానికి ఇది నిదర్శనమంటూ వెల్లడి. రాజేంద్రనగర్లోని రవాణా శాఖ ఉప ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు. గ్రామాన ఎల్ఎల్ఆర్ మేళాను నిర్వహించామన్న డీటీసీ మీరా ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.